గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏకో పార్క్ సమీపంలో పెట్రోల్ పోసి యువకుడిని హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 2 నిందితులను అరెస్టు చేసినట్లు సౌత్ డీఎస్పీ పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ నెల 14వ తేదీన మృతుడి తల్లి శాంతమ్మ తన కుమారుడు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయడంతో నల్లపాడు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితుడు బుల్లయ్యకు తురకపాలెంకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అదే మహిళతో మృతుడు ప్రసన్నకు కూడా సంబంధం ఉందనే అనుమానంతో బుల్లయ్య కక్ష పెంచుకున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రసన్నను మద్యం సేవిద్దామని చెప్పి ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లిన నిందితులు నల్లపాడు రోడ్లోని జనచైతన్య ప్లాట్ సమీపంలోని ఏకో పార్క్ వద్ద రాయితో తలపై కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు సంబంధించిన ఆధారాలు లేకుండా చేసేందుకు మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు వెల్లడించారు. అనంతరం నిందితులను అరెస్టు చేసి విచారించగా ప్రసన్న హత్యకు పాల్పడినట్లు వారు ఒప్పుకున్నారని సౌత్ డీఎస్పీ పూర్ణచంద్రరావు తెలిపారు. 13/8/2026 తేదీన దావులూరి శాంతమ్మ పెద్దపల్లకలూరు నివాసి ఆమె తమ కొడుకైన దావులూరి ప్రసన్న కుమార్ కనిపించట్లేదని నల్లపాడు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇయ్యగా సదరు రిపోర్ట్ని నల్లపాడు పోలీసులు మ్యాన్ మిస్సింగ్గా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభిస్తారు. ఈ దర్యాప్తులో భాగంగా 17/8/2026 తేదీన తురకపాలెం ఎకో పార్కు సమీపంలో జన చైతన్య ప్లాట్లలో ఒక శవాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టుంటారు. ఆ శవానికి మృతుని తల్లి అయిన దావులూరి శాంతమ్మ చూసి కాళ్ళను బట్టి శవం మీద ఉన్న గుడ్డలను బట్టి అవి ఆ శవాన్ని తన కుమారుడైన ప్రసన్నతగా గుర్తిస్తుంది. తదుపరి దర్యాప్తు నిమిత్తం ఈ కేసులో 13/8/2026 తేదీన కాకట్లపూరి నాగేశ్వరరావు అలియాస్ బుల్లయ్య అనే అతను మృతుణ్ణి సాయంత్రం 8:30 గంటలకు ఫోన్ చేసి తన వద్దకు పిలిపించుకొని తన యొక్క స్కూటీ మీద ఎక్కించుకొని చిలకలూరుపేట పోవు రోడ్లో వై జంక్షన్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ తన అన్నయ్యన కాకట్ల వెంకటయ్య అలియాస్ పులిని తీసుకొని ముగ్గురు కలిసి స్కూటీ మీద బయలుదేరి తురకపాలెం దగ్గర ఎకో పార్కు దగ్గర జనచైతన్య ప్లాట్లోకి తీసుకొని వెళ్ళి అక్కడ మృతుని బాగా మద్యం సేవింపజేసి అతన్ని తల మీద బండరాయి పెట్టి కొట్టి మోది చంపేసి ఆ స్కూటీలో ఉన్న పెట్రోల్ తీసుకొని తగలబెట్టారు. దీనికి మోటివ్ ఏంటంటే కాకట్లపూరి బుల్లయ్య అలియాస్ నాగేశ్వరరావు ఇతను తురకపాలెంలో చెందిన ఒక మహిళతోటి వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. అదే మహిళతోటి చనిపోయిన దావులూరి ప్రసన్న వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో అతన్ని ఏ విధంగా చంపాలనే ఉద్దేశంతో తన అన్నయ్యన వెంకటయ్య సహాయం తీసుకొని ఈ యొక్క పథక ప్రకారం రచించి ఈ యొక్క హత్య చేస్తారు. ఈ హత్యలో దీన్ని 26/8/2026 తేదీన సాయంత్రం 7 గంటలకు 2 ముద్దాయిల్ని గుజ్జనగూడ డిమార్ట్ పక్కన ముద్దాయిల వీళ్ళ సమక్షంలో మీడియేటర్ల సమక్షంలో అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం పంపించడం జరుగుతుంది.